शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओं మైత్రి మీడియా ప్రేక్షకులందరికీ శుభోదయం. నేడు మంగళవారం కనుక కుజ మరియు కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలతో మన శుభోదయం కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కుజునకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్గా అంత్యసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. కేతువునకు ఫలాస పుష్ప సంకాసం తారక అగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనే ధ్యాన శ్లోకాలను నేడు పారాయణ చేయడం ద్వారా లేదా శ్రవణం ద్వారా వినడం ద్వారా సత్ఫలితాలు పొందగలరు. ఆంగ్ల తేదీ ప్రకారం తేదీ 11/6/2024 మంగళవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పూర్ణతిథి అయిన పంచమి సాయంత్రం 5:43 వరకు ఉన్నది పిమ్మట షష్ఠి. నేడు ఆశ్లేష నక్షత్రం రాత్రి 12:14 వరకు ఉన్నది పిమ్మట మఖా నక్షత్రం. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:26 నుండి 2:09 వరకు ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 7:59 నుండి 8:52 వరకు, మరలా రాత్రి 10:50 నుండి 11:34 వరకు ఉన్నది. నేటి సూర్యోదయం 5:22 కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6:28. నేడు మంగళవారం కనుక ఉత్తర దిశగా ముఖ్యమైన ప్రయాణాలు అనుకూలం కాదు మరియు తూర్పు దిశగా నేడు చేసే ప్రయాణాలు లాభాన్ని సూచిస్తాయి. ఇక నేటి శుభ సమయాన్ని పరిశీలిస్తే మంగళవారం కనుక ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించుట మంచిది కాదు. తప్పనిసరి అయితే రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శుభ సమయం ఉన్నది ప్రేక్షకులు గమనించగలరు. శుభకార్యాల ముహూర్త నిర్ణయ విషయంలో జ్యోతిష్కును సంప్రదించడం వలన కార్యానుకూలత కాగలదు. వర్జ్య దుర్ముహూర్త సమయాలలో ఏ విధమైన శుభాశుభ కార్యక్రమాలు ప్రారంభించడం మంచిది కాదు. స్వస్తి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.